పాపకి సంబంధించినవన్నీ కూడా ఏమేం పెడుతున్నాను అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇవి ఫుల్ స్లీవ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మల్టీవైటమిన్ అండ్ విటమిన్ D3 డ్రాప్స్ పెడుతున్నాను అండ్ అలాగే పారాసిటమాల్ డ్రాప్స్ కూడా పెడుతున్నాను. సో ఇది వచ్చేసి పౌడర్, ఇది కొంచెం వామ్ వాటర్లో కలిపేసి ఇస్తాను. ఇది పౌడర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లిక్విడ్. సో ఈ సోప్ యూస్ చేశాక కొంచెం పాప స్కిన్ టోన్ అనేది బాగుంది, నేనైతే డిఫరెన్స్ చూశాను. అసలు ఇది లేకపోతే ఎలాగా డైపర్స్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగింటి అమ్మాయి శ్వేత. సో ఈరోజు అయితే నేను ఒక సూపర్ వ్లాగ్తో వచ్చేసాను. నాకైతే పర్సనల్గా స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి. పాప పుట్టాక ఫర్ ద ఫస్ట్ టైం చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం మేము ఇప్పుడు. సో బెంగళూరు వెళ్తున్నాము ఇన్ 2 to 3 డేస్లో. సో అందుకని చెప్పేసి పాపకి సంబంధించినవన్నీ కూడా ఏమేమి పెడుతున్నాను అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అండ్ మనలాగా మనం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం ఏదైనా వస్తువు మర్చిపోయినా ఏదైనా లేకపోయినా అడ్జస్ట్ అవుతాము. బట్ చిన్న పిల్ల కదా, అలా కాదు కదా, మనం అడ్జస్ట్ చేయించే ఏజ్ కాదు తనది. సో ఎవ్రీథింగ్ తనకు సంబంధించినవి అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ అక్కడ కూడా మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఏంటంటే ఎమర్జెన్సీలో మనం సడన్గా ఆల్ ఆఫ్ సడన్ తెచ్చుకున్నాం. యూ కెన్ హియర్. అక్కడ హాల్లో కూర్చోబెట్టాను, మాట్లాడుతూ అరుస్తూ ఉంది. సో ఆ నాయిస్ వస్తే మాత్రం పట్టించుకోకండి. సో ఇప్పుడు నేను ఏమేమి పెడుతున్నాను ఏంటి అని చెప్పేసి ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. సో ఇంకా నేనైతే ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఏమేమి పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నాను అని చెప్పి. సో స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము వెళ్ళేది బెంగళూరు కాబట్టి అక్కడ మనలా కాదండి, వెదర్ చాలా కూల్గా ఉంటుంది. సో చిన్న పాప కాబట్టి తను కొంచెం ఈ హాఫ్ హ్యాండ్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ వెదర్కి తగ్గట్టుగా నేను క్లోత్స్ అయితే పెట్టాను. అండ్ కొన్ని ఫ్రాక్స్ కూడా అలా పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్వి. సో అన్నీ సెట్స్ ఇలా పెట్టేశాను నేను. ఇలా లైక్ నాకు కొంచెం ఈజీ అవ్వడానికి ఇలా సెట్ పెట్టేసుకున్నాను. సో ఇవి ఫుల్ స్లీవ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇలా పెట్టాను అండ్ స్వెటర్స్ పెట్టాను, హుడీ పెట్టేశాను. చిన్నపిల్లల బట్టలు ఎంత బాగుంటాయి కదా, ఈ ప్రింట్స్. ఇప్పుడు ఈ ప్రింట్స్ మనం వేసుకున్నాం అనుకోండి చాలా ఆర్డ్గా ఉంటుంది. నాకు అందుకే పిల్లల బట్టలు అంటే భలే నచ్చుతాయి అసలు. అండ్ దట్టు పాప పుట్టాక పాప కోసం షాపింగ్ చేస్తుంటే అబ్బా మనకి ఎందుకు ఉండవు ఇలాంటి బట్టలు అనిపించిద్ది. అంటే లైక్ ఇప్పుడు ఇలాంటివన్నీ మనం వేసుకోలేము, ఆ ఏజ్ అయిపోయింది. నా చిన్నప్పుడు అయితే నేను వేసుకోలేదు ఇలాంటివి, అప్పుడు ఇలాంటివి రాలేదు. సో ఇలాంటి బట్టల కోసం అన్నా మళ్ళీ చిన్నపిల్లని అయిపోతే బాగుండు కదా, చక్కగా అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు అని అనిపించింది. సో కొన్ని డ్రెస్సెస్ కూడా పెట్టాను అండ్ ఇవి డ్రెస్సెస్ అండ్ అలాగే కొన్ని ఫ్రాక్స్ పెట్టాను, అవి ఇక్కడ ఉన్నాయి. సో ఫ్రాక్స్ అండ్ అలాగే థింకింగ్లో ఉన్నాను కొంచెం టెంపుల్కి అలా వెళ్తే ట్రెడిషనల్ వేర్ కూడా కావాలి కదా, అసలు పెడదామా వద్దా, అవి మళ్ళీ వెయ్యనేమో అని అనిపించి ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టలేదు. బట్ ఇన్ థింకింగ్ మోడ్ కాబట్టి ఒకవేళ పెట్టాలనిపిస్తే ఒక 2 కొంచెం లెహెంగా టైప్ ఉంటాయి కదా, అవి పెడతాను. సో అండ్ అలాగే అండ్ ఇవి బెడ్ ప్రొటెక్టర్ షీట్స్ అండి. సో యూరిన్ అలా చేసినప్పుడు నేను ఆల్ ద టైం నేనైతే డైపర్ వేయను. కొంచెం డైపర్ లేకుండా పడుకున్నప్పుడు అయితే కనుక డైపర్ లేకుండా పడుకోబెట్టేస్తాను. కొంచెం ర్యాషెస్ అలా ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువగా వేయను. బట్ తీసినప్పుడు అయితే కొంచెం బెడ్ పాడవ్వకుండా ఉండడానికి ఈ షీట్స్. అండ్ అలాగే సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సాక్సెస్ అండ్ మిటన్స్, క్యాప్, నాప్కిన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో అవన్నీ ఇందులోనే పెట్టేస్తాను. ఇది ఏంటంటే ఇవి నేను లగేజ్ బ్యాగ్తో పెట్టాను. డైపర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది పాపది, ఆ డైపర్ బ్యాగ్లో సో కొన్ని ఎసెన్షియల్ అయినవి మాత్రం పెట్టుకుంటాను. అదే అందులో ఇదొకటి ఉంటుంది అండ్ కొన్ని డైపర్స్ ఉంటాయి, కొన్ని నాప్కిన్స్. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నేను డైపర్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇది అందుకే దీంతో పాటు ఇలా డైపర్ బ్యాగ్లో పెట్టేస్తాను. అండ్ ఇలా కొన్ని షార్ట్స్ పెట్టాను. సో ఎప్పుడు ప్యాంట్స్ వేస్తానో లేదో తెలీదు, సో ఎందుకన్నా మంచిది ఇవి కూడా పెడితే సమ్ టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడన్నా కూడా వేయొచ్చు కదా అని చెప్పి పెట్టాను. అండ్ అలాగే బ్లాంకెట్ కూడా పెట్టాను. సో ఇది కొంచెం పిల్లల థింగ్స్ ఏంటంటే వాళ్ళకి న్యూ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ వస్తువులు మారితే కొంచెం ఆ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అందుకని బ్లాంకెట్ చేంజ్ చేయకుండా నేను పాప బ్లాంకెటే పెట్టాను. అండ్ ఒక టవల్ పెట్టాను, అలాగే మస్లిన్ క్లాత్స్ కూడా పెట్టాను.
సో పాపని కొంచెం హ్యాండిల్ చేసే టైంలో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఫ్రాక్స్ కానీ ఏమైనా వేసి తీసుకెళ్తే బయటికి, సో ఆ టైంలో కొంచెం కాళ్ళు బాడీ అలా కవర్ చేయొచ్చు కదా. సో అందుకని చెప్పేసి మస్లిన్ క్లాత్స్ కూడా యూజ్ అవుతాయి. సో అవి కూడా పెట్టాను నేను. సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంట్లో అయితే నేను ఇలా ఈ ట్రేలో పెట్టేసి పెట్టుకుంటాను. ఇవి ఏంటనేది చెప్తాను నేను. సో మల్టీవైటమిన్ అండ్ విటమిన్ D3 డ్రాప్స్ పెడుతున్నాను. అండ్ అలాగే పారాసిటమాల్ డ్రాప్స్ కూడా పెడుతున్నాను. కూల్ వెదర్ కాబట్టి చెప్పలేము. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు, అప్పటికప్పుడు మనం వెళ్ళి డ్రాప్స్ తెచ్చుకోలేం కదా. సో అందుకని చెప్పేసి కొన్ని పారాసిటమాల్ డ్రాప్స్ అండ్ అలాగే నాజిల్ స్ప్రే. ఇప్పుడు ఒకవేళ మనకి నాస్ట్రల్స్ ఏమైనా బేబీకి బ్లాక్ అయ్యి అంటే కనుక ఇది స్ప్రే చేయడానికి నాజిల్ స్ప్రే ఒకటి పెడుతున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫ్రీ డైజెషన్ కోసం అండి, డాక్టర్ ఇచ్చారు నాకు. 2 ఉన్నాయి అవి. సో ఇది వచ్చేసి పౌడర్. ఇది కొంచెం వామ్ వాటర్లో కలిపేసి ఇస్తాను. ఇది పౌడర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ సిరప్స్. ఇవి డ్రాప్స్ కాదు, అవి సిరప్స్. సో కొంచెం వీక్లీ వన్స్ అలా వేస్తూ ఉంటాను అనమాట, ఫ్రీ డైజెషన్ అవ్వడానికి. అండ్ గ్యాస్, కొంచెం గ్యాస్ట్రిక్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే సో ఆ డ్రాప్స్ కూడా పెడుతున్నాను. అండ్ అలాగే న్యూ ప్లేస్కి వెళ్తున్నాం కదా, కొంచెం ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటర్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో దానికి సంబంధించి కూడా నేను కొంచెం ఆ ర్యాష్, కొంచెం ఏమైనా పొక్కులు అలా వస్తాయి కదా వాటర్ పడకుండా, సో నేను దానికి సంబంధించిన డ్రాప్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇవి ఎందుకు ఇక్కడే ఉంచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడ్డం అని చెప్పి అన్నీ కొన్ని అయితే ఇంపార్టెంట్ అయినవి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా వద్దు అని అనుకున్నవి అయితే ఉంచేస్తా. సో ఇది దీని స్టోరీ. అండ్ అలాగే నెయిల్ ట్రిమ్మర్. సో నెయిల్ గ్రూమ్ చేసుకోవాలి కదా, నెయిల్ గ్రూమింగ్ కోసం ఈ కిట్ తీసుకెళ్తున్నాను. నా నెయిల్స్ పెరగవు కానీ మా పాప నెయిల్స్ చాలా బాగా పెరుగుతాయి ఫాస్ట్గా, ఇలా ఇలా గీరేస్తుంది మొత్తము. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదని చెప్పేసి నెయిల్ గ్రూమింగ్ సెట్ కూడా పెడుతున్నాను. అండ్ అలాగే అండ్ సో ఇది సోప్. ఇదైతే బ్రాండ్ ప్రమోషన్ ఏమాత్రం కాదు. ఇలా సింగిల్ సోప్ వస్తుంది, ఇలా సింగిల్ సోప్ తీసుకెళ్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇదైతే బ్రాండ్ ప్రమోషన్ కాదు. ఈ సోప్ టెడీ బార్ ఇది. సో ఈ సోప్ యూస్ చేశాక కొంచెం పాప స్కిన్ టోన్ అనేది బాగుంది. నేనైతే డిఫరెన్స్ చూశాను. అందరు బేబీస్కి ఇది పడుతుందా లేదా అని అయితే నాకు తెలీదు, బట్ మా పాపకైతే ఇది వర్కౌట్ అయింది, బాగానే ఉంది తన స్కిన్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి వెట్ వైప్స్ కూడా పెడుతున్నాను. సో కొంచెం ఏదైనా అవి ఇవి ఊరికే పట్టుకుంటూ ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు. ఇంట్లో ఉంటే అంటే హ్యాండ్ వాష్ చేసేస్తాము, బయటికి వెళ్ళినప్పుడు అస్తమానం మనకు హ్యాండ్ వాష్ చేయలేం కాబట్టి కొంచెం ఈ వెట్ వైప్స్ అనుకోండి, హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అండ్ అలాగే సో సోప్ పెట్టాను కదా, అండ్ అలాగే బాడీ బాత్ కూడా పెడుతున్నాను, మాయిశ్చరైజింగ్ బాత్ ఇది. సో నేను ఇదైతే అవెనో బ్రాండ్దే యూస్ చేస్తున్నాను. అవెనో బ్రాండ్ది లోషన్ అండ్ బాడీ బాత్, ఈ రెండు కూడా. సో నేను ఈ మాయిశ్చరైజింగ్ ఈ బాత్ అనేది చాలా రేర్. కొంచెం ఏదన్నా మనం బయటకు వెళ్తున్నాము ఒక 2 డేస్కి అలా అన్నప్పుడు ఎందుకు సోప్ మళ్ళీ తీసుకెళ్ళడం అని నేను ఆ టైంలో ఇది ప్రిఫర్ చేస్తాను. అండ్ అలాగే కొంచెం మనకు మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది, ఆ డ్రైనెస్ అనేది రాదు. ఇది ఇప్పుడు ఎలాగో మనకు వింటర్ కాబట్టి డ్రైనెస్ వచ్చేస్తుంది సోప్ తోటి. ఈవెన్ దో మనం బేబీకి ఆలివ్ ఆయిల్తో ఫస్ట్ మసాజ్ అయితే చేస్తాను నేను, అలా చేసినప్పటికీ కూడా స్కిన్ అనేది డ్రై అవుతుంది క్లైమేట్ వల్ల. సో అందుకని ఇది కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ అలాగే సేమ్ బ్రాండ్ అవెనో బ్రాండ్లోనే నేను లోషన్ కూడా వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మనకి పారాబెన్ ఫ్రీ, చాలా బాగుంది బేబీకి. అండ్ పుట్టినప్పటి నుంచి అయితే అదే వాడుతున్నాను. అండ్ పౌడర్ అండ్ అలాగే పౌడర్ పఫ్. సో అండ్ ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఇదైతే నేను ప్రిపేర్ చేసి పెట్టాను. షో ఇది. సో ఇప్పుడైతే గడ్డ కట్టేసింది. ఇందులో నెయ్యి అండ్ కర్పూరం కలిపేసి కాచాను నేను. అంటే కొంచెం బేబీకి ఎప్పుడు నాజిల్ స్ప్రే కూడా చేయొద్దని చెప్తారు, కోల్డ్ అలా అయినప్పుడు కొంచెం ఊపిరాడడం ప్రాబ్లం అవుతుంది మనకి. ఇక్కడ పిల్లలకి కొంచెం విక్స్ పామ్ రాస్తారు కదా, నేను ఆ ప్లేస్లో ఏంటంటే ఆ విక్స్ పామ్స్ అన్ని యూజ్ చేయకుండా నేను ఇలా ఇంట్లో చేసింది నేను ఇది యూజ్ చేస్తాను, చాలా రిలీఫ్ ఇస్తుంది ఇదొకటి. అండ్ వామ్ పొట్లాస్ ఉంటాయి, అదొకటి నేను ప్రిపేర్ చేసేసి క్లాత్లో పెట్టేసి పెడతాను. ఆ టైంలో అవి చాలా రిలీఫ్ ఇస్తాయి తనకైతే. నేను వితిన్ ఒక 1 అవర్లోనే డిఫరెన్స్ చూస్తాను. తనకు ఒకసారి అయితే కోల్డ్ అయినప్పుడు ఈ మెథడ్ ట్రై చేశాను, బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఇది లేకపోతే ఎలాగా, డైపర్స్.
సో ఇవి అయితే నేను ఈ ప్యాక్ ఫుల్గా తీసుకెళ్ళిపోతున్నాను, నాకు తెలియదు అక్కడ ఎన్ని అవుతాయి ఏంటి అని చెప్పి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇలా ఫుల్ ప్యాక్ తీసుకెళ్ళిపోతున్నాను. అండ్ మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవైతే నేను ఇందులో వేసేసుకుంటాను మిస్ప్లేస్ అవ్వకుండా. ఈ గ్రూమింగ్ సెట్ ఇవన్నీ కూడా కొంచెం మిస్ప్లేస్ అవ్వకుండా ఇందులో వేసి పెట్టేసుకుంటా పాపలు. సో ఇదనమాట. అండ్ వెరీ ఫస్ట్లీ నేను మా ఆయనతో చెప్పాను, ఇలా వ్లాగ్ చేస్తున్నాను, బేబీ అదే మన ఊరికి వెళ్తున్నాం కదా, సో పాప బ్యాగ్లో ఏమేమి పెడతాను అని చెప్పి ప్యాక్ది వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన ఉండి మన బ్యాగ్ కూడా చెయ్యి, ఇదే రియాక్షన్ ఇచ్చారండి. సో నేను ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నాను, ఆయన రియాక్షన్ ఎందుకు అలా ఇచ్చారు అని చెప్పి ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అండ్ మీలో కూడా చాలామంది అనుకోవచ్చు, అబ్బా మీ బేబీ బ్యాగ్లో ఏం పెట్టుకుంటే మాకెందుకండి అని చెప్పి అంటారు. సో కమెంట్స్ వస్తాయి. సో అందుకని మా ఆయన రియాక్షన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటి అంటే సింపుల్ థింగ్ అండి, నేను చాలా గ్యాప్ ఇచ్చేసాను వ్లాగ్స్కి ఫస్ట్ థింగ్. సో ఇంత గ్యాప్ తర్వాత నేను కొంచెం మీతో మింగిల్ అవ్వడానికి ఈ చిన్న చిన్నవన్నీ కూడా వ్లాగ్స్లో చేశాను అనుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో పెట్టినా నేను దానికి రిప్లై ఇవ్వడము, ఇలాంటివన్నీ కొంచెం నాకు ఆ బాండ్ అనేది క్రియేట్ చేస్తుందని ఒక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి బేబీకి సంబంధించినవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏంటంటే ఏదన్నా ఒకటి మర్చిపోయినా కూడా పర్వాలేదు, మనం అడ్జస్ట్ అయిపోతాం, బయట ఈజీగా దొరికేస్తాయి. బట్ పిల్లలు అలా కాదు, మనము చాలా కేర్ఫుల్గా బ్యాక్ ప్యాక్ చేసుకోవాలి. అది ఓన్లీ మదర్కి మాత్రమే తెలుసు. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆ బాధ కష్టం ఏంటో అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా రిగ్రెట్ అయిపోవాలి, అరే అలా మర్చిపోయాను ఇప్పుడు ఎలాగా, అలా ఉంటుందన్నమాట. మనం వెంటనే వెళ్ళి టక్కుని కిరాణా స్టోర్లో దొరికేవైతే కాదు కదా పిల్లలవి. సో ఏమేం కావాలి, చాలా ఇంపార్టెంట్ అయినవన్నీ అన్నీ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి. అసలు తను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏమేమి నీడ్స్ ఉంటాయి అవన్నీ పెట్టుకోవాలి. అండ్ ఇందులో నేను ఇంకా మీకు తన టూత్ బ్రష్ చూపించలేదు, అదొకటి పెట్టాలి. ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. సో టూత్ బ్రష్ పెట్టాలి. అండ్ అలాగే కొన్ని పౌడర్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నానండి. సో అది కూడా నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి పెట్టాలి. అదైతే ఇంకా యాడ్ చేయలేదు. ఫుడ్ అంటే నేను కొన్ని పోరిజెస్ చేస్తాను, సో అక్కడికి వెళ్ళాక కూడా ఉంటాయి. అయినా కూడా నేను ఏంటంటే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను, డ్రై ఫ్రూట్ పౌడర్ అని చెప్పేసి. అండ్ అలాగే ఓట్స్ పౌడర్, మఖానా పౌడర్, ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో అవి నేను తీసుకెళ్ళిపోతాను అనమాట. అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు చేసుకుని మిక్సీ చేసి మళ్ళీ పోరిట్ చేయడం కష్టం కదా, సో అందుకని చెప్పి ముందుగానే పౌడర్స్ తీసుకెళ్తున్నాను. సో దట్ అక్కడ నాకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఆల్టర్నేట్ కావాలని అనుకున్నప్పుడు హాట్ వాటర్లో వేసి బేబీకి ఫీడ్ చేసేయచ్చు, అది ఈజీ థింగ్ కదా. సో అందుకని అలా కూడా నేను పట్టుకెళ్తున్నాను. సో అవి కూడా పెట్టుకోవాలి. అవి మేము ఇంకా 2 days టైం ఉంది కాబట్టి వెళ్ళే ముందు అది సపరేట్గా నాకు ఫుడ్ బ్యాగ్లో పెట్టేస్తాను పాపవి. సో అదనమాట. అండ్ ఈ ఎసెన్షియల్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరన్నా అవసరం ఏమేమి పెట్టుకోవాలి, అసలు ఏమేమి ఉండాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇందులో నేను ఇంకేదైనా మిస్ అయ్యానా అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి, ఒకవేళ ఏదైనా మర్చిపోయా ఇంకా పెట్టుకోవాలి అని చెప్పి. ఐ థింక్ నేను అన్నీ వచ్చేసాయి అనుకుంటున్నాను. మసాజ్ ఆయిల్ పెట్టాలి అండ్ అలాగే టూత్ బ్రష్ పెట్టాలి. ఎస్, అండ్ దట్స్ ఇట్. ఓకే, అన్నీ వచ్చేసాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్కి వెళ్ళాలంటే కనుక నేను ట్రెడిషనల్ వేర్ పెడతాను తనకి. సో ఇదనమాట అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. జస్ట్ నేను పాప కోసం బ్యాక్ ప్యాక్ ఏమేమి పెడుతున్నాను బ్యాగ్లో, సో ఆ ప్యాకింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి చూపించాను అంతే. సో ఐ హోప్ యూజ్ అయితే ఓకే, లేదు అన్నా కూడా పర్వాలేదు. అండ్ ఎందుకంటే జస్ట్ నాకు ఒక బాండ్ అనేది వస్తుంది, మాట్లాడే ఛాన్స్ వస్తుంది, నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు. పాప పుట్టాక అసలు ఇన్ని డేస్ వ్లాగ్సే లేవు కదా, అండ్ ఆఫ్టర్ లాంగ్ దిస్ టైం అంటే ఇంకా ఓకే కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. అండ్ నేను మదర్గా ఎలా చేంజ్ అయ్యానని మీకు తెలుస్తుంది. అండ్ బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, లేదంటే బిఫోర్ బేబీ కానివ్వండి, ఆ శ్వేత మీకు తెలుసు. బట్ మదర్ అయ్యాక శ్వేత ఎలా చేంజ్ అయింది, అసలు ఎలా మేనేజ్ చేసుకుంటుంది తెలియాలి కదా. సో ఇలాంటివి చూపించాను అనుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ వస్తానండి. సో అప్పటి వరకు అందరూ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. బాయ్.